ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజు కొండ కింద ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్, దివ్య దర్శన టోకెన్స్ నేడు అనగా ఆగస్టు 22వ తేదీన 23వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ఏ సమయానికి జారీ చేశారు, అదేవిధంగా ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే టోకెన్స్ పొందవచ్చు, లేదా రేపు ఏ సమయానికి జారీ చేసే అవకాశం ఉందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు ప్రస్తుతం దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఈ ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన్ టోకెన్స్ ఎన్ని గంటలకు జారీ చేస్తున్నారు, ఎన్ని గంటలకు కంప్లీట్ అయిపోతున్నాయో ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం నేడు అనగా, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ టైమింగ్స్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి నేడు అనగా ఆగస్టు 22వ తేదీన 23వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను తెల్లవారుజామున 12:30 10,000 ఎస్ఎస్డి టోకెన్స్ శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కలిపి 10,000 ఎస్ఎస్డి టోకెన్స్ను జారీ చేయడం జరిగింది. 12:30 జారీ చేయడం మొదలు పెడితే 1:45 కంప్లీట్గా అయిపోవడం జరిగిందండి. అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్ కూడా భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వరకు వచ్చే దివ్య దర్శన టోకెన్స్ 2,000 టోకెన్స్ జారీ చేయడం జరిగింది. ఈ టోకెన్స్ కూడా తెల్లవారుజామున 12:30 జారీ చేయడం మొదలు పెడితే 2:12 కంప్లీట్గా అయిపోవడం జరిగింది. కాబట్టి రేపు ఏ సమయానికి ఇచ్చే అవకాశం ఉందంటే, రేపు కూడా మనకు సండే కాబట్టి భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ దర్శన టోకెన్స్ ఈరోజు సాయంత్రం రాత్రి 10-11 గంటలకల్లా మీరు తిరుపతి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎల్లుండికి సంబంధించిన దర్శన టోకెన్స్ దొరుకుతాయండి. 10-11 గంటలకల్లా చేరుకుంటే 12 నుంచి 1-2 గంటల మధ్యలో ఏ సమయానికైనా జారీ చేయవచ్చు ఈ సర్వదర్శన టోకెన్, ఎస్ఎస్డి టోకెన్స్ మరియు దివ్యదర్శన టోకెన్స్. కాబట్టి మీరు ఈ రోజు అనగా ఆగస్టు 22వ తేదీ రాత్రి 11 గంటలకల్లా మీరు తిరుపతి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు టోకెన్స్ దొరుకుతాయండి. అదే రేపు ఉదయం 4-5 గంటలకు చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా దొరకవండి. ఎందుకంటే ప్రస్తుతం తెల్లవారుజామున 12 నుంచి 3 గంటల సమయంలో ఈ టోకెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇక తిరుమల ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు ప్రస్తుతం 12 నుంచి 15 గంటల సమయం పడుతుందండి. ఎలాంటి దర్శన టికెట్ లేని భక్తులకు, ఆల్రెడీ లైన్లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 10 గంటల సమయం పడుతుంది. కొత్తగా లైన్లో చేరే భక్తులకు 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ దర్శనాల టైమింగ్స్ అనేది భక్తుల రద్దీని బట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్గా భక్తులు పెరిగారనుకోండి, ఈ దర్శన టైమింగ్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ భక్తుల సంఖ్య తక్కువగా ఉంటే ఈ దర్శన టైమింగ్స్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. అదే రూ. 300 విర్చువల్ అర్జిత సేవ టికెట్స్ అయినా రూ. 500 దర్శన టికెట్ కలిగిన భక్తులకు దాదాపు 3 నుంచి 4-5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ కలిగిన భక్తులకు 4 నుంచి 6 లేదా 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.